కానీ మరీ అటెండెన్స్ తక్కువైతే రేపు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించకపోవచ్చు. దాంట్లో ఎవరు ఆశ్చర్యపోవాల్సిన అర్థం ఇదే విషయం ఏం లేదు. పోతే మీకు ఇంకా అటెండెన్స్ తక్కువైతే కూడా మిగతా 2 టర్మ్స్ మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కూడా రావు. ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నా, ఇది ఎవరు మ్యానిపులేట్ చేయడానికి వీలు కాదు. ఆన్లైన్ అటెండెన్స్ అంతా రికార్డ్ అవుతుంది డే వైజ్. మళ్ళీ ఈసారి నాకు రాలేదు, ఆయన తులసి కుమార్ ఎట్టబోతున్నాడు, అడ్రస్ లేడు. లాస్ట్ సెమ్కే నాకు రాలేదు సార్ అన్నాడు. లాస్ట్ టైం అటెండెన్స్ సెట్ ఒకటి చేసి పంపించినారు. మరి ఈసారి అటెండెన్స్ షార్టేజ్ చూస్తే ఎవరు ఏం చేయలేదు. రైట్. సో కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్లియరిటీగా అర్థమైందా బ్యాంక్స్ కు సంబంధించినటువంటిది? ఏం చేస్తాం అక్కడ బ్యాంక్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఏం లే, మామూలు మనం ఇంట్లో విలేజెస్ కూలీలు పోతుంటారు, 2 తెచ్చుకుంటారు చూడు, అలాగే ఉంటుంది సింపుల్ గా. టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, దానికి ఎంత ఖర్చు అయింది తీసేస్తే లాభము. అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఇంట్రెస్ట్ అండ్ అదర్ ఇన్కమ్ ఏదన్నా ఉంటే తీసుకుంటే టోటల్ దాంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ 2, రెండోది ఫస్ట్ ఇన్కమ్, రెండోది ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్. ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ ఆర్ బ్యాడ్ డెట్స్. సో ఇలాంటివి ఉంటే మనము ఆ 3 టోటల్ చేసుకొని మనకు వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ లో నుంచి తీసేస్తే మనకు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ వస్తే దానికి యాడ్ చేసుకుంటే మనకు టోటల్ ప్రాఫిట్ ఎంత ఉంది చూసుకొని, అలాగే దానికి సంబంధించినటువంటి 4th పాయింట్ లో అప్రోప్రియేషన్స్ చూపిస్తాం. వినియోగితాలు అంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుంచి ఒకటి చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ 25% కరెంట్ ఇయర్ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దాంట్లో నుంచి స్టాట్యుటరీ రిజర్వ్, శాసనాత్మక రిజర్వ్కి మళ్ళిస్తాము. అలాగే ఓడి ఇంకా చెప్తే రిమైనింగ్ అన్ని మనకి క్లారిటీగా చెప్తేనే చేస్తాం. ఇది మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో చెప్పినా చెప్పకపోయినా మనం 25% ప్రాఫిట్ అంటే 25% దాంట్లో నుంచి ఈ శాసనాత్మక రిజర్వ్ అంటాం, దాన్ని స్టాట్యుటరీ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. రిమైనింగ్ కూడా చెప్తే జనరల్ రిజర్వ్ 5% అంటే 5, 10 అంటే 10, ప్రపోజ్డ్ డివిడెండ్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమన్నా చెల్లింపులు ఉంటే అవన్నీ తర్వాత. రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ కి బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్ అని రాస్తాం. ఇది మనము బ్యాంక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం. ఓకేనా? అలాగే చేసామా? అర్థమైందా? మీరేసారు ఆ ప్రాబ్లము రంజిత్? ఆ రోజు సరే లేవు క్లాసులో, తర్వాత రిమైనింగ్ డేస్ లో అన్న ఒక ప్రాబ్లం అని వేసి ప్రాక్టీస్ చేసావా? హలో రంజిత్, ఇనెవరు వెంకటేష్, మిగతా వాళ్ళు అమ్మాయిలందరూ వేసుకుంటారు ఇంచుమించు. శ్రీలత వేసావమ్మా? రిమైనింగ్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంకా? సంధ్య, మౌనిష, లీలావతి, అఫ్రిన్, చేశారు మా అందరూ? సార్. స్వాతి ఏమన్నా డౌట్ ఉందమ్మా? ఎందుకంటే మనము ఇక్కడే మనం ఇంకొక 2 మా ప్రాబ్లమ్స్ వేసి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది దీనికి సంబంధించినటువంటిది. మీరు వేస్తారంటే నేను ప్రాబ్లం చెప్తాను, రాసుకోండి. ఈజీగా ఉండే ప్రాబ్లం ఒకటి చెప్తాను, మీరు వేసి ప్రాక్టీస్ చేస్తే. లేతే టెలి మీడియంలో ఉండే ప్రాబ్లమ్స్ చెప్తాను, టెక్స్ట్ బుక్ తెచ్చి అవి రాసుకొని ప్రాక్టీస్ చేస్తారా? అవి కూడా బాగానే ఉన్నాయి ఇంట్రెస్ట్గా.
రాసుకుంటారా? చాలా 2 చాలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించినటువంటివి. తర్వాత మీకు అర్థమైపోయింది సార్ మా క్లారిటీగా నీట్గా అంటే మనం బ్యాలెన్స్ షీట్ చెప్తాం. బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చెప్పి బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా వేసుకున్నారు. ఫామ్ ఎలా ఉంటుంది? ఫామ్ ఏ షెడ్యూల్డ్ 3 ఫామ్ ఏ బ్యాలెన్స్ షీట్. ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, మీరు రాసుకుంటారంటే చెప్తాను. రాసుకుంటాం సార్. రాసుకుంటారా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాసుకోండి, రేపు చూద్దాం. రాసుకుంటారా? ఫస్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్, prepare profit and loss account. Prepare. Yo Roman, రాస్తున్నావా ఈ రోజన్నా? ప్రాబ్లం రాస్తున్నావా లేదా? రైట్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్, prepare profit and loss account of the safety bank for the year ended 31st March 2016. For the year ended 31st March 2016. రైట్. సో మనము పర్టికులర్స్ అలాగే రూపీస్ ఇన్ థౌజండ్స్ 3 జీరోస్ పెట్టుకోండి, లేదా రూపీస్ ఇన్ థౌజండ్స్ వర్డ్స్ లో రాసుకోండి. 3 జీరోస్ ఒమిటెడ్ అని పెట్టుకోండి, ఎలా అయినా మీ ఇష్టం. రైట్. ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. Interest on deposits 3,200. 3,200. Next, commission bracket లో CR అని పెట్టండి, క్రెడిట్ 100. Next, interest on loans. 2,490. 2,490. Next, sundry charges. బ్రాకెట్ లో డిఆర్ అని పెట్టుకోండి, డెబిట్ 100. నెక్స్ట్, రెంట్ అండ్ ట్యాక్సెస్ 200. రెంట్ అండ్ ట్యాక్సెస్ 200. Rent and taxes 200. Payment to employees 500. Payments to employees 500. Discount on bills discounted
Discount on bills discounted. Discount on bills discounted 1,490. 1,490. రాస్తున్నారమ్మా ఇనొస్తుందా వాయిస్ మీ క్లియర్ గా? ఎస్ సార్. ఎస్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్. Interest on overdrafts. Interest on overdrafts. 1,600. 1,600. Next, interest on cash credits. Interest on cash credits. Interest on cash credits 2,320. 2,320. Interest on cash credits 2,320. 2,320. Right. Next, auditor's fee. Auditor's fee 35. Director's fee 16. 16. Auditor fees amount, sir. 35. Okay, sir. 35. Director's fees amount to 16. 16. Bad debts to be written off. Bad debts to be written off amounted to 300. Amounted 300. Right, ఇది ప్రాబ్లము. సో ఈ ప్రాబ్లంలో నుంచి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. రైట్, ఇక్కడ ఈ ప్రాబ్లంలో బ్యాంక్స్ కి ఏది ఇంట్రెస్ట్ అండ్ కిందకి ఏదికి వస్తుంది, అలాగే అదర్ ఇన్కమ్స్ కింద ఏది వస్తుంది, ఈ రెండు వస్తే బ్యాంక్స్ కి టోటల్ ఇన్కమ్ వస్తుంది. అది చూసుకోవాలి లెక్కలో ఏదేది అని. అలాగే బ్యాంక్ కూడా వడ్డీ చెల్లిస్తుంది, ఖర్చు చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఏది, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏవి క్యాల్కులేట్ చేస్తే మనము ట్యాక్స్ ఏం మనకు చెప్పలేదు. కాబట్టి టోటల్ ప్రాఫిట్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాబ్లము, మీకు అర్థమైతే వేయచ్చు. 5 నిమిషాల ప్రాబ్లం వేయచ్చు. ప్రాబ్లం రాసుకొని మనకు ఎవరిది బ్యాంక్ ఇది సేఫ్టీ బ్యాంక్ లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మ్ బి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016 అని హెడ్డింగ్ పెట్టి ప్రొఫార్మా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా ఎలా ఉంటుంది, పర్టికులర్స్, షెడ్యూల్డ్ నంబరు, నెక్స్ట్ రూపీస్ 31/3/2016 ఎండెడ్ ఇయర్ రూపీస్ ఇన్ థౌజండ్స్ అని పెట్టుకుంటాం కింద, రూపీస్ ఇన్ థౌజండ్స్. రైట్. సో కాబట్టి మీకు డౌట్ ఉంటే చెప్తాను, మీకు అర్థమైంటే ఎయిత్ ప్రాబ్లం ఇది. చూడండి ఇక్కడ ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ చదువుతాను ప్రాబ్లము, మీరు రాసుకున్నారు నీట్ గా. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అంటే ఇది దేని కిందకు వస్తుంది, దేని కిందకు వస్తుంది మా రాధిక, స్వాతి? వాయిస్ చాలా లో వస్తుందమ్మా. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ సార్. ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఎందుకంటే డిపాజిట్స్ ప్రజల దగ్గర డిపాజిట్స్ కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ అన్నాడు అనుకో, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అన్నాడు అనుకో. డిపాజిట్స్ రూపంలో బ్యాంకు
ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించింది. కాబట్టి డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అంటే అది ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఖర్చు చేసినటువంటి వడ్డీ. ఓకేనా? నెక్స్ట్ కమిషన్, క్రెడిట్ అని ఇచ్చినాడు సిఆర్, అంటే ఇన్కమ్ కాబట్టి అది సిఆర్ అని ఇచ్చినాడు. సో కాబట్టి మనం దాన్ని ఎక్కడ చూపించాలి? అదర్ ఇన్కమ్ సార్. అదర్ ఇన్కమ్ షెడ్యూల్ 14. ఎస్ సార్. షెడ్యూల్స్ కూడా నోటెడ్ అవ్వాలి, మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇది ఇంట్రెస్ట్ ఏంటి సార్? షెడ్యూల్ 13 సార్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఎంటర్ 2490 షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్. నెక్స్ట్ సన్రీ చార్జెస్, ఖర్చులు డెబిట్ కాబట్టి సన్రీ చార్జెస్ అవి అదర్ ఎక్స్పెన్సెస్, ఇవి ఎక్కడ వస్తుంది? షెడ్యూల్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. రెంట్ ట్యాక్సెస్ కూడా షెడ్యూల్డ్ 16. నెక్స్ట్ పేమెంట్ టు ఎంప్లాయీస్ షెడ్యూల్డ్ 16, అవునామా? నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్, ఇది కూడా ఇంట్రెస్ట్ అండ్ షెడ్యూల్డ్ 13. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్, క్యాష్ క్రెడిట్స్ అంటే బ్యాంకు ఈ క్యాష్ క్రెడిట్స్ ఇస్తుంది కొంతమందికి, ఎవరికైనా నమ్మకం కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో బ్యాంకు డబ్బులు వాడుకునేటువంటి సౌకర్యం. అంటే ఓవర్ డ్రాఫ్ట్ వేరు, క్యాష్ క్రెడిట్స్ వేరు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే వాళ్ళది బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం కన్నా ఎక్కువ డ్రా చేసుకోవడం, దట్ ఈస్ ఓవర్ డ్రాఫ్ట్. వాళ్ళది మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం కన్నా అధికంగా డ్రా చేసుకునేటువంటి సౌకర్యాలని బ్యాంక్ కల్పిస్తుంది. అది కరెంట్ ఖాతా కలిగినటువంటి, కరెంట్ అకౌంట్స్ కలిగినటువంటి ఖాతాదారులకి ఆ సౌకర్యం బ్యాంకులు అందిస్తాయి. సో కాబట్టి దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. క్యాష్ క్రెడిట్స్ అంటే ఇవి ప్రతి నెల లేదా ఒక టర్మ్ కింద మొత్తము ఖాతాదారుల ఖాతాలో బ్యాంకు సొమ్ము క్రెడిట్ చేస్తుంది. ఆ సొమ్మును వాళ్ళు వాడుకోవచ్చు, వాడుకున్నంత మేరకు ఇంట్రెస్ట్ చెల్లిస్తారు. కాబట్టి అలాంటివి క్యాష్ క్రెడిట్స్ అంటాం. సో దాన్ని కూడా మనము ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ కింద వేసుకుంటాం. మనం ఎలాగైతే క్రెడిట్ కార్డ్స్ అంటాం, క్రెడిట్ కార్డ్స్ అంటే క్యాష్ క్రెడిట్స్ ఉంటాయే, ఆ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని డ్రా చేసుకునే దానికి మనం ఇచ్చేటువంటి కార్డ్నే మనం క్రెడిట్ కార్డ్ అంటాం. ఈ క్యాష్ క్రెడిట్స్ ప్రతి ఖాతాదారునికి ఇంత మొత్తం నెలకు వాడుకోవచ్చు అనేటువంటి సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తాయి. బ్యాంకు డబ్బును వాడుకోండి, మీరు అవసరమైతే 1 లక్ష రూపాయలు 50,000 నెలకు వాడుకోండి, దీని మీద మీరు సింపుల్ ఇంట్రెస్ట్ చెల్లించండి అని ఇస్తుంది. అలాంటి మన క్యాష్ క్రెడిట్, దానికోసం ఇచ్చేటువంటి కార్డ్ని క్రెడిట్ కార్డ్స్ అంటాం. సో కాబట్టి ఇలా బ్యాంకుకి ఇది సంపాదించిన వడ్డీ అవుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్. అర్థమైందా క్యాష్ క్రెడిట్స్ అంటే? నెక్స్ట్ ఆడిటర్స్ ఫీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ 16, డైరెక్టర్స్ ఫీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే మనకి ఇక్కడ బ్యాడ్ డెట్స్ టు బి రిటర్న్ ఆఫ్ అమౌంటెడ్ 300 ఇచ్చాడు. సో కాబట్టి దీన్ని మనం బ్యాడ్ డెట్స్ అనేది ప్రొవిజన్స్ అండ్ అక్కడ కూడా సపరేట్ గా చూపించు, ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద 300 సపరేట్ గా చూపించచ్చు. లేదా మనకు ఇది ట్రయల్ బ్యాలెన్స్ కాదు కాబట్టి ఆడ చూపించవచ్చు. లేదా బ్యాడ్ డెట్స్ అంటే అది కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద అయినా చూపించవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఆడ చూపించిన మనకు వచ్చేటువంటి టోటల్ ఇన్కమ్ మారదు, టోటల్ నెట్ ప్రాఫిట్ మారదు. ఆడ షెడ్యూల్డ్ 16 లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద చూపించిన ఒకటే, లేదా కంటింజెన్సీస్ అండ్ ప్రొవిజన్స్ కింద చూపించిన ఒకటే. మనకి స్పెసిఫిక్ గా చెప్పలా ఎక్కడ చూపించమని, ఎందుకంటే అది ప్రొవిజన్ అనలేదు, మనకి ఇక్కడ బ్యాడ్ డెట్స్ అన్నాడు. మామూలుగా బ్యాడ్ డెట్స్ ఇస్తే మాత్రము ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద చూసి మనం దాన్ని షెడ్యూల్ 16 లో చేయాలి. ఎక్కడ చేసిన ఆన్సర్ అయితే తప్పు రాదు.
ఇంకేమైనా డౌట్ ఉందా ఈ ప్రాబ్లంలో? హలో 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 ఏమి ఎవరు రెస్పాండ్ కలదే? ఏమ్మా రాధిక, సార్ వేస్తారా ప్రాబ్లం అది? ఓకే సార్. అర్థమైందా? వేస్తారా? ఈ పార్టీ వేస్తా. వేయాల్సి నేను మాట్లాడే లోపల మీరు అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫామ్ ఏ సారీ ఫామ్ బి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గీసి టోటల్ చేసేయచ్చు. టోటల్ ఇంట్రెస్ట్ అండ్ షెడ్యూల్డ్ 13 లో ఎంత వచ్చింది, 14 లో అదర్ ఇన్కమ్ ఎంత, 15 లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ ఎంత, 16 లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత వేసుకొని మనకు దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అనేది మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇస్తే చేయొచ్చు, లేకపోతే దీన్ని మనకు బ్యాడ్ డేట్స్ అంటున్నాడు కాబట్టి టు బి రిటర్న్ ఆఫ్ అమౌంట్ అట్ 300 అన్నాడు కాబట్టి దీన్ని మనం ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద కూడా చూపించు. ఏమ్మా ఇంకో ప్రాబ్లం చెప్పానా? ఓకే సార్. రాసుకోండి. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. From the following information, prepare profit and loss account. Prepare profit and loss account of Prudent Bank Limited, so PRUDENT, Prudent Bank Limited for the year ended 31st March 2016. 31st March 2016. Right. పర్టికులర్స్ రూపీస్ ఇక్కడ థౌజండ్స్ లో ఏమి ఇవ్వలేదు, మామూలు రూపీస్ లోనే ఇచ్చినాడు. మామూలు రూపీస్ లోనే ఇచ్చినాడు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ 2,59,000. Interest on overdraft 2,70,000. రాస్తున్నారయ్యా రోమన్? సార్ రాస్తా ఉన్నా సార్. వెరీ గుడ్, మంచిది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 2,20,000. Next, discount on bills discounted 2,23,000. Next, commission and exchange 82,000.
Next, salaries and allowances 1 lakh. Salaries and allowances 1 lakh. Interest on current accounts. Interest on current accounts 10,000. Interest on fixed deposits. Interest on fixed deposits 2,40,000. Next, interest on saving bank deposits. Interest on saving bank deposits 1,06,000. 1,06,000. Interest on recurring deposits. Interest on recurring deposits. Interest on recurring deposits 76,000. రాసిన మొత్తానికైతే. నెక్స్ట్, rent and taxes 17,000. 17,000. Next, director's fee. Director's fee 12,000. Auditor's fee 3,000. Postage and telegrams. Postage and telegrams 1,400. Sundry expenses 2,600. Balance of profit from last year. Balance of profit from last year. Balance of profit from last year 1,16,000. 1,16,000. Next line lo, next paragraph lo, provide 10,000 for taxation, comma, write off bad debts 16,000, full stop. Transfer 20% of profit to statutory reserve. Transfer 20,000 of profit, 20% of profit to statutory reserve. Statutory reserve. సో అది 2 ప్రాబ్లమ్స్ రాసుకున్నారు. సో ఈ ప్రాబ్లంలో మీకేనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది మీరు ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ వేస్తున్నారు కాబట్టి వేసిన వాళ్ళు అడగచ్చు డౌట్స్ ఏదైనా ఉంటే. ఏనోళ్ళకి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి వాళ్ళని అడిగి నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే
నేనైనా చెప్తాను, నన్ను అడిగినా నేనైనా చెప్తాను. మీకు ప్రాబ్లం వేసేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే ఏం సార్ ఇది ఇంట్రెస్ట్ అండా ఎక్స్పెండెడా లేకపోతే కమిషన్ అనేది అదర్ ఇన్కమా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే ఎంప్లాయీస్ కి ట్యాక్స్ అండ్ రేట్స్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, స్టేషనరీ, డైరెక్టర్స్ బి, ఆడిటర్స్ బి ఇవ్వాలంటివన్నీ ఆ షెడ్యూల్ 16 వేసుకుంటాం. అలా మీకు ఏదైనా సింపుల్ డౌట్ ఏదైనా వస్తే నేను దాన్ని క్లారిఫై చేస్తాను. రైట్, ఈ సెకండ్ మీరు రాసుకున్నటువంటి ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉంటే, రాసుకున్నటువంటి ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, దాని గురించి నేను మీకు ఏదైనా డౌట్ క్లారిఫై చేస్తాను. రేపు క్లాస్లో మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ వేసి నాకు చూపించాలి. ఏమ్మా, ఏమైనా డౌట్ ఉందా రాధిక, రంజిత్? హలో సార్ చెప్పమా. సాలరీస్ అలవెన్సెస్ ఏ షెడ్యూల్ ఏమ్మా? సార్? సాలరీస్ అలవెన్స్, సాలరీస్ సార్, శాలరీస్ అలవెన్సెస్ ఫార్మ్ 16, అదే షెడ్యూల్ 16. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సార్. ఆపరేటింగ్ షెడ్యూల్ 16 ఆపరేటింగ్. క్యాష్ క్రెడిట్స్ అంటే ఇంట్రెస్ట్ అండ్, ఇందాక చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేశాను. క్యాష్ క్రెడిట్స్ అంటే ఖాతాదారుల అకౌంట్లోకి బ్యాంక్ యొక్క సొమ్ముని క్రెడిట్ చేస్తుంది. నెలకి 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు వాడుకునేటువంటి సౌకర్యం వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి దాని మీద వాడు వాడుకున్నటువంటి మొత్తానికి ఇంట్రెస్ట్ చెల్లిస్తారు. బ్యాంక్ డబ్బుని ఖాతాదారుల యొక్క ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి వాడు ఎంతైతే వాడుకుంటాడో దానికి సపరేట్ ఇంట్రెస్ట్ చెల్లించితే, కాబట్టి అది క్యాష్ క్రెడిట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, ఇంట్రెస్ట్ అండ్ షెడ్యూల్ 13 కిందకు వస్తుంది. ఇంకమ్మా? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ సార్. డిపాజిట్స్ అంటే ఏ బ్యాంక్ కరెంట్ ఇక్కడ నుంచి అన్నాడు చూడు, ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ అకౌంట్స్. కరెంట్ అకౌంట్స్ 10,000, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఎన్ని డిపాజిట్స్ అంటే ప్రజలవి, ప్రజల డిపాజిట్స్, ప్రజలది కాబట్టి మనీ, దాని మీద ఇంట్రెస్ట్ చెల్లిస్తే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అవుతుంది, ఖర్చు చేసిన వడ్డీ అవుతుంది. అది ఏదైనా కరెంట్ అకౌంట్స్ అన్నా అంతే, ఫిక్స్డ్ అకౌంట్స్ అన్నా, సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ అన్నా కూడా సేవింగ్ బ్యాంక్స్ చేస్తారు. ఓకేనా? సేవింగ్ అకౌంట్ మనకు అందరికి ఉండేది బ్యాంకులో సేవింగ్ అకౌంటే. కరెంట్ అకౌంట్ అంటే ఎవరికైనా రేర్, బిజినెస్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులకు ఉంటాయి కరెంట్ అకౌంట్స్. మనం చేసేటివన్నీ అకౌంట్స్ అన్ని సేవింగ్ అకౌంట్సే. కాబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ వేస్తుంది కదా అమౌంట్ బ్యాంకు. సో కాబట్టి సేవింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ అకౌంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ షెడ్యూల్ 15లో వేసుకోవాలి. నెక్స్ట్, అలాగే రికరింగ్ ఇంట్రెస్ట్ ఆన్ రికరింగ్ డిపాజిట్స్ అన్నాడు. ఇవన్నీ డిపాజిట్ లో రకాలు: ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, కరెంట్ అకౌంట్స్. అవన్నీ ఇంట్రెస్ట్ 4 మనం ఆడ షెడ్యూల్డ్ 15లో వేసుకుని టోటల్ చేస్తే సరిపోతుంది. ఇంకమ్మా? హలో, ఇంకా మీకు రిమైనింగ్ వాళ్ళు మా ఓకేమ్మా, రైట్. రిమైనింగ్ రోమన్, రంజిత్ వేస్తావా ప్రాబ్లము? ట్రై చేస్తా సార్. ట్రై ఏం చేసేది, సింపుల్ గా 8 ప్రాబ్లమ్స్ వేయండి. మీరు అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గీసుకొని కింద 4 షెడ్యూల్ వేసుకుంటే చాలు. షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్ సంపాదించినటువంటి వడ్డీ, షెడ్యూల్డ్ 14 అదర్ ఇన్కమ్, షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ 4లో ఈ రెచ్యులేటువంటివి దేని కిందకు వస్తాయి అనేది మీకు ఐడియా ఉంటే దాని కింద టోటల్ చేసుకోవాలి. అలాగే మన నెక్స్ట్ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్, ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. దాన్ని కూడా మనకి ఇక్కడేమి ఇచ్చాడు, ప్రొవైడ్ ఫర్ డిప్రిసియేషన్ 10,000 అన్నాడు, రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ 16,000 అన్నాడు. ఈ రెండింటిని 26,000 మనము ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద చూపిస్తాము. అప్పుడు మనకు అది పోను నెట్ ప్రాఫిట్ వస్తుంది.
నెట్ ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ ఇయర్ వస్తుంది, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఇచ్చినాడు, రెండు యాడ్ చేసుకొని టోటల్ ప్రాఫిట్ వస్తుంది. టోటల్ ప్రాఫిట్ టోటల్ చేస్తే మళ్ళీ ఫోర్త్ పాయింట్ రాసుకుంటాము. ఫోర్త్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఇన్కమ్, సెకండ్ వన్ ఎక్స్పెన్సెస్, థర్డ్ వన్ ప్రాఫిట్ బార్ లాస్, ఫోర్త్ వన్ అప్రోప్రియేషన్స్ చూపిస్తాం. అప్రోప్రియేషన్స్ చూపించాలి. మనకు వచ్చినటువంటి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి 20% సెంట్రల్ రిజర్వ్ అని చెప్పాడు, 25% యాక్చువల్ గా, ఈ 20% అన్నాడు. రిమైనింగ్ ఏం చెప్పలేదు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాని బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అని రాస్తాం. ఇది ఇంకేమైనా డౌట్ ఉందా? No, sir. హలో, వెరీ గుడ్ మామ్. తర్వాత మీకు రైట్, ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను, రాసుకునేయండి. ఈ రెండు డౌట్ లేవు కాబట్టి మీకు ఎన్ని వేసి ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను, దీంట్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఉంది. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ లోనే వేసాం రెండు, కాబట్టి ఫస్ట్ రెండు ప్రాబ్లమ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు, సింపుల్ ప్రాబ్లమ్స్ అవి. పూర్తిగా మీరు నేర్చుకోవాలంటే రోమన్ ఆ రెండు వేయండి. తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చాక థర్డ్ ప్రాబ్లం వేయండి. థర్డ్ ప్రాబ్లం మీరు ఏదైనా తప్పులు చేస్తే నేను మీకు రేపటి క్లాస్ లో మళ్ళీ నేను కరెక్ట్ గా చెప్తాను. ఓకేనా? హలో, రాసుకుంటారు? ఇంకోటి 5 నిమిషాల్లో ప్రాబ్లం చెప్తాను. ఇంకోటి Yes, sir. ఎస్ సార్. రైట్, రాసుకోండి. ఓకే ఓకే, వెరీ గుడ్. మొత్తానికి ఛార్జింగ్ పెట్టినా ఫుల్ గా. ఏమియా రంజిత్? సార్ ఉంది సార్. రైట్, ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ prepare profit and loss account of the Vasavi Bank Limited, for the year ended on for the period ended, year enna em pettuko మీ ఇష్టం, for the period ended on 31st March 2016, 31st 16, full stop. Working should form part of your answer. ఏందది అడిగేది? వర్కింగ్ షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ అంటున్నాడు. అంటే మనం చేసేటువంటి షెడ్యూల్సే వర్కింగ్. షెడ్యూల్డ్ 13, 14, 15, 16 వేస్తాం కదా. సో కాబట్టి అవి కూడా చూపించండి అని అర్థం. వర్కింగ్ షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి మనం వర్కింగ్ చేసుకునేటువంటిది కూడా వాళ్ళకి చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ పైన పర్టికులర్స్ రూపీస్ ఇన్ థౌజండ్స్ ఫాస్ట్ గా రాసుకోండి. రాస్తారమ్మా? అయిందా? ఎస్ సార్. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. Interest on loans 300. Interest on fixed deposits 275. Commission
10. Exchange and brokerage 20. సార్ కమిషన్ ఎంత సార్? Exchange and brokerage 10. థౌజండ్స్ లో 10,000 అని, కాబట్టి థౌజండ్స్ పక్కన పెట్టాం కాబట్టి 10 అని చెప్పుకుందాం. ఓకేనా? ఓకే సార్. 3 zeros omitted. Right, next, exchange and brokerage 20, salaries and allowances 150, salaries and allowances 150. Next, discount on bills gross bracket lo, discount on bills gross, discount on bills gross 152. ఏంది డిస్కౌంట్ ఆన్ బిల్స్ అంటే ఏంది ఐడియా ఉందా మిస్టర్ రంజిత్? సార్ డిస్కౌంట్ ఆన్ బిల్స్, బిల్స్ డిస్కౌంట్ చేయడం సార్. డిస్కౌంట్స్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ చేయడం అంటే వర్త్ కో బిల్లు ఉంటాయి కదా, సో అవి మనకు కొనుగోలుదారుడు 3 months కో 4 months కో టైం బిల్లు రాసిస్తాడు. అర్థమవుతుందా? ఈ లోపల మనకు సొమ్ము అవసరమైంది అనుకోండి, వాటిని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాం. సో 3 months టైం ఉంది దీనికి, నాకు అర్జెంటుగా ఇప్పుడు డబ్బులు అవసరాలు కావాలి అంటే బ్యాంకు దానికి కమిషన్ కింద ఆ డిస్కౌంట్ కొంచెం తగ్గించి వాడికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ లో ఒక 11% 12% పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ వాడికి ఇస్తుంది. దాన్నే మనము డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అంటాం. డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. అలాగే దీని మీద మళ్ళీ రిబేట్ కూడా ఉంటుంది. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. రిబేట్ అంటే అర్థమైంది అంటే గడువు తీరనటువంటి డిస్కౌంట్ అని. ఏంది రిబేటు అంటే రోమన్? దీంట్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. గడువు తీరనటువంటి డిస్కౌంట్ ని ఎలా క్యాల్కులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బ్యాంక్స్ ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ March 31తో ఎండ్ చేస్తాయి. కానీ వాడు బిల్స్ డిస్కౌంట్ చేసినటువంటి బిల్లు ఇంకొక 3 months టైం ఉందనుకోండి, అంటే ఏప్రిల్ మే జూన్ 3 months తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ లో చూపించాలి. ఆ బిల్ డిస్కౌంట్ ఇన్కమ్ వస్తే అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇన్కమ్ అవుతుంది. సో కాబట్టి ఆ రిబేట్ అంటే అది నెక్స్ట్ ఇయర్ది అని. డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అంటే మనం తెలుసు, అంటే అది వచ్చినటువంటి ఆదాయము, సంపాదించినటువంటి డిస్కౌంట్ అని. కానీ రిబేటు అంటే అది నెక్స్ట్ ఇయర్ది, కాబట్టి దానికి మనకు రిబేట్ అని ఇస్తే మనకు డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నుంచి ఈ రిబేట్ లెస్ చేయాలి. ప్లస్ దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ కింద చూపించాలి. ఎందుకేట దీని గురించి చెప్తున్నాను అంటే, రిబేటు వేరు, డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ వేరు. దీన్ని మనము ఈ డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ లో నుంచి ఈ రిబేట్ లెస్ చేసేయాలి. రిబేటు అంటే అర్థము గడువు తీరనటువంటి డిస్కౌంట్, అంటే అది ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్ కి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఈ ఇయర్ కి అది ఇన్కమ్ కాదు. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ March 31కి మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుందయ్యా. తర్వాత మనకి ఏప్రిల్ మే జూన్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ వాడు 6 నెలలకు డిస్కౌంట్ చేసుకున్నాడు బిల్లుని. 3 నెలలు మనకు ఈ ఇయర్ లో ఉంది, అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 నెలలు ఈ ఇయర్ లో ఉంది ఫైనాన్షియల్ ఇయర్ లో. 6 నెలలు బిల్లు డిస్కౌంట్ చేసుకుంటే మిగతా 3 నెలలు బిల్లు, మిగతా 3 నెలలు ఏ కాలానికి ఉంది? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, ఏప్రిల్ మే జూన్. సో కాబట్టి వచ్చినటువంటి మనకు 1000 రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి, బిల్లు డిస్కౌంట్ చేసుకుంటే 1000 రూపాయల్లో సగం అంటే 500 ఈ సంవత్సరానికి ఆదాయము, రిమైనింగ్ 500 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే అది
ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించినటువంటి డిస్కౌంట్ కాబట్టి అది ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఇన్కమ్ గా చూపించాలి. కాబట్టి అది గడువు తీరినటువంటి డిస్కౌంట్, రిబేటు అంటే అది అర్థం అక్కడ. కాబట్టి మనకి ఏదైనా ఇస్తే ఈ డిస్కౌంటెడ్ బిల్స్ మీద రిబేట్ ఏదైనా ఇస్తే మనం దాన్ని లెస్ చేసుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోవాలి ఒకటి. ఓకేనా రోమన్? ఓకే సార్. నీకు అరిసి నాకు గొంతు పోతుంది అరిసి చెప్పడం వల్ల. రైట్. పోతే ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్. ఎక్కడ దాకా రాసుకున్నారు ఇంతకు ముందు? సారీ, డిస్కౌంట్ ఆన్ బిల్స్ గ్రాస్ 152 కదా. రైట్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 240. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 240. రైట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్. ఇంట్రెస్ట్ ఆన్ టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్స్ ఇన్ కరెంట్ అకౌంట్స్ 30. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ 87. నెక్స్ట్ పోస్టేజ్ కామా టెలిగ్రామ్స్ అండ్ స్టాంప్స్. పోస్టేజ్ కామా టెలిగ్రామ్స్ అండ్ స్టాంప్స్ 10. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 20. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 20. నెక్స్ట్ సన్రీ ఎక్స్పెన్సెస్ 10. వివిధ ఖర్చులు సన్రీ ఎక్స్పెన్సెస్ 10. రెంట్ 15. 15. Taxes and licenses. Taxes and licenses 10. Audits fee. Audits fee 10. Additional information. దాని కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ 1. rebate on bills discounted. Rebate on bills discounted 30. Next, salaries of managing director. Salaries of managing director 30. Third point, provision for bad debts 40. Provision for bad debts 40. Fourth point, provision for income tax. Provision for income tax is to be made at 55%. Bracket లో round off OFF of to the nearest thousands. సో మనకు ట్యాక్స్ ఎంత అయితే వస్తుందో దానికి దగ్గరగా ఉండేటువంటి thousands కి
మార్చమంటున్నాడు. అలాగే నెక్స్ట్ 5th పాయింట్, ఇంట్రెస్ట్ ఆఫ్ 4,000 rupees 4,000 on doubtful dates was interest on rupees 4,000 on doubtful dates was wrongly credited to interest on loans account, right. Next, 6th point, last point, provide rupees 15,000 as dividend. Provide rupees 15,000 as dividend. సో అది ఆ 3 ప్రాబ్లమ్స్ మీరు ఈరోజు వచ్చిన వాళ్ళు ఆ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ వేయండి. 3వ ప్రాబ్లం కూడా అర్థమైతే తర్వాత 2 వేస్తే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది కాబట్టి 3rd ప్రాబ్లం కూడా వేయండి. 3rd ప్రాబ్లంలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు తెలిసినంత వరకు వేయండి. నేను రేపు క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు నెక్స్ట్ అవర్ కంటిన్యూగా ఉంది. ఓకేనా? హలో రంజిత్ సార్ రాసుకున్నారు? ఏదైనా డౌట్ ఉందా ప్రాబ్లంలో? సరే, మీకు తెలిసినంత వరకు ఆ 2 ఫస్ట్ 2 ఈజీ ప్రాబ్లమ్స్, 3rd ప్రాబ్లం ఏది చూడండి. మీకు రేపు క్లాస్ లో నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. గుడ్.